నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. సో ఈ వీడియోని తప్పకుండా మన మిత్రులకు షేర్ చేయండి. చూసిన తర్వాత బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. మొత్తానికి 50% కూడా జరగలేదండి. అక్కడ మొత్తానికి పర్సెంటేజ్ చూస్తే 48% అటుగా ఇటుగా ఉంది. అంటే 50% కూడా అంటే మళ్ళీ వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో అందులో 50% మాత్రమే వాళ్ళు చెప్పినట్టు. అందులో మళ్ళీ బీఎన్పీ, అటు ఎన్సీపీ, జమాతే ఇస్లామీ ఇవన్నీ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే 12 కోట్ల మంది అక్కడ ఉన్నారు. 127 మిలియన్ ఓటర్స్ ఉన్నారు. 2,60,000 పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. 300 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి. 300లో 299 కాన్స్టిట్యుయెన్సీలలో అక్కడ ఎన్నికలు జరిగాయి. ఒక కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ బీఎన్పీకి సంబంధించిన వ్యక్తి మరణించడం వల్ల అది పూర్తిగా రద్దయిపోయింది. మొత్తానికి 299 అండ్ 43,000 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2,034 క్యాండిడేట్స్ ఉన్నారు. 2,034 అందులో 275 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. సో ఈ ఇండిపెండెంట్లు 50 పార్టీలు. బంగ్లాదేశ్ చరిత్రలో 50 పార్టీలు అనేది ఒక రికార్డుగా నమోదవుతోంది. సో 50 పార్టీలు, చిన్న చితక పెద్ద ముతక అందరూ కలిపి ఒక పార్టీలుగా మారి వాళ్ళు ఎలక్షన్స్లో ఉన్నారు. సో ఈ రకంగా నడుస్తుంది. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడింగ్లో ఉంది అనేది మనకి ఇప్పటివరకు తెలుస్తున్న మాట. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే తారిక్ రెహమాన్ ఇతను 17 సంవత్సరాలు లండన్లో ఉండి అక్కడే అంటే బంగ్లాదేశ్లో ఇతని మీద కేసులు పడంగా అంటే ఇండియా మీద ఇతను చేసిన కుట్రలు ఇవన్నీ అండ్ అక్కడ జరిగిన కరప్షన్లు వీటన్నిటికీ బాధ్యతగా అతను ఉండేసరికి అతని మీద కేసులు ఉండడంతో అతను పారిపోయాడు. 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ లండన్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడ ఓటు హక్కు, ఓటర్ కార్డు అన్ని సంపాదించుకొని మళ్ళీ బీఎన్పీలో ఖలీదా జియా కొడుకుగా ఇతను తారిక్ రెహమాన్ నిలబడ్డాడు. ఈలోపు ఖలీదా జియా చనిపోవడము, ఆ సింపతి కూడా ఇతనికి ఉండింది. అండ్ కొంత ఇంటలెక్చువల్ పీపుల్ అంతా ఇతను గ్యాదర్ చేసే అవకాశాలు ఉంటాయి ఖలీదా జియా సింపతితో పాటు. ఈలోపు ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఆయన కూడా వెళ్ళి పరామర్శించడం ఇదంతా జరిగిన తర్వాత అక్కడున్న కొంతమంది సెక్యులర్ వాదులు ఇతనికి ఓటేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియాతోటి వీళ్ళు చక్కగా ఉంటారు అనే ఉద్దేశం ఒకటి, పాజిటివ్ హోప్ ఇతని వల్ల కలిగింది కాబట్టి. ఇదొక ఎత్తు అయితే ఇతనికి ఆపోజిట్గా జమాతే ఇస్లామీ. సో జమాతే ఇస్లామీ షఫీకుర్ రెహమాన్ ఇతను షరియాలా ఉండాలి, మన దేశంలో ముస్లింలా పాలన ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మనం ఏదైనా సరే షరియాలా పాటించేటట్టు బంగ్లాదేశ్ని మనము పూర్తిగా మార్చేద్దాం అనే పద్ధతిలో ఈయన ఎవరితో జతగట్టాడంటే నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సీపీ. ఈ ఎన్సీపీలో ఎవరు ఉంటారంటే జెన్జీ అంటారు. జెన్జీ అంటే నిన్న మొన్న యువత లాగా కాదు, నిజానికి ముదిరిపోయిన యువత అంతా ఎన్సీపీలో ఉంది, నేషనల్ సిటిజన్ పార్టీ. వీళ్ళంతా ఏం చేశారంటే వీళ్ళంతా కూడా ముఖ్యంగా భారతదేశం మీద విషంగక్కేవాళ్ళు. వీళ్ళ సిద్ధాంతం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న కరప్షన్ పోవాలి అని వాళ్ళు కోరుకుంటారు, అన్ఎంప్లాయ్మెంట్ పోవాలని కోరుకుంటారు, మనం పోటీలో ముందుండాలని కోరుకుంటూనే భారత్ మీద అక్కసు వెళ్ళగక్కేవాళ్ళు. ఇందులోనే ఒకడు ఉన్నాడు, వాడేమంటాడంటే సిలిగురి కారిడార్ను అంటే చికెన్ స్నెక్ ఏదైతే మనం ఉంటాం దాన్ని కోడిమెడను విరిచినట్టు విరిచేస్తాం, అక్కడి నుంచి మేమంతా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఢిల్లీ వరకు వచ్చి పూర్తిగా భారతదేశాన్ని అస్థిరపరుస్తాం అని వాడు చెప్తాడు. వాడు పార్టీ ఫామ్ చేశాడు. 2024లో షేక్ హసీనాను వెళ్ళగొట్టే క్రమంలో వీళ్ళంతా ఏకమయ్యి, యూత్ అంతా ఏకమై మనం బంగ్లాదేశ్ని పొడి చేద్దాం, పీకేద్దామని వీళ్ళు తయారయ్యారు. అదే నేషనల్ సిటిజన్ పార్టీ. సో ఈ నేషనల్ సిటిజన్ పార్టీ, జమాతే ఇస్లామీ ఇద్దరు కలిసి ఇంకో 10 పార్టీలతో కలిసి వీళ్ళు ఎలక్షన్స్లో నిలబడ్డారు బీఎన్పీకి ఆపోజిట్గా. బీఎన్పీ ఒక మాట ఏం చెప్పింది, మనం ఎకనామికల్గా అభివృద్ధి చెందే దిశలో మనం ప్రయాణిద్దాం, మన భవిష్యత్తు అలా తీర్చిదిద్దుకుందాం అన్నాడు. కనీసం ఆ రకంగా ఈయన పాజిటివ్గా మాట్లాడిన సందర్భం అయితే కనబడుతుంది. కానీ ఈ జమాతే ఇస్లామీ, ఎన్సీపీ మాత్రం వాళ్ళు బంగ్లాదేశ్ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. అయితే ఇక్కడ షఫీకుర్ రెహమాన్ ఏమంటాడు, జమాతే ఇస్లామీకి సంబంధించిన అతను, మనము మెజారిటీ మైనారిటీ అనేవి ఏం లేవు, అందరూ మనం అంతా ఒకటే, మనం అంతా ముందుకెళ్దాం అంటాడు. రేపు ఓట్లలో వీడు గెలిచిన తర్వాత రేపు మళ్ళీ మెజార్టీ వాళ్ళకే ఇక్కడ అది, మైనార్టీలకు ఇది కాదు అని చెప్పి మాట్లాడితే రేపు సామాన్య ప్రజల్లో కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ హిందువుల మీద దాడి చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వీడు గెలిస్తే. ఇది ఎన్సీపీతో కలిసి. అండ్ తారిక్ రెహమాన్ గెలిచినా కూడా ఒకవైపు తారిక్ రెహమాన్ మంచి చేద్దాం అనుకున్న బంగ్లాదేశ్కి వీళ్ళు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ హిందువుల మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా హిందువుల మీద దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు. ఇదొకటి. ఇక మరో విషయం ఏంటంటే ఈ పోల్స్ విషయంలో ఇందాక నేను అన్నట్టు 50% లోపే జరిగిందంటే దాని రేషియో. సో వీళ్ళ అభిప్రాయం ఏంటి అనేది మనకు అర్థం కాదు. ఈ అభిప్రాయం ఏంటి అనేది అర్థం కానప్పుడు ఎంతమంది ఓట్లు ఎవరికి వేశారు అనే విషయానికి వస్తే ఇక్కడ జనాలు కూడా, ప్రజలు ఏమనుకుంటున్నారంటే చాలామంది ప్రజలు ఇక్కడ అనుకునేది ఏంటంటే మాకు ఈ గొడవలొద్దు, మేము హాయిగా ఉండాలి, మాకు అభివృద్ధి కావాలి, నిరంకుశత్వం వద్దు, మేము అవినీతి వద్దు, మేము డెవలప్మెంట్లో భాగంగా ఉండాలి, మాకు తినడానికి కూడా ఒక్కోసారి సరైన పరిస్థితులు, ఆర్థిక వృద్ధి కూడా మందగించింది, యూనుస్ వచ్చిన తర్వాత ఇంకా దిగజారిపోయింది, మేము ఇంకా డెవలప్ అవ్వాలనేది చాలామంది కోరుకుంటున్నారు.
హిందువులు ఏమనుకుంటున్నారంటే ఎవడొచ్చినా సరే మా మీద దాడి చేస్తాడు కదా, ఎవడు గెలిచినా ఓడిపోయినోడు దాడి చేస్తాడు, వీడు గెలిచినా ఓడిపోయినోడు దాడి చేస్తాడు, ఏ రకంగా చూసినా గెలిచిన వాడు దాడి చేసినా కూడా ఏదైనా కూడా హిందువుల మీద దాడి జరుగుతుంది, మాకు ఏమి తేడా లేదు, మాకు పెద్ద నమ్మకం లేదు దొర అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ అక్కడ హిందువులకు. సో వాళ్ళ మీద ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు దాడి జరుగుతుంది అనే భయాందోళనలో అక్కడ హిందువులు బతుకుతున్నారు మైనార్టీలుగా. ఇదొక ఎత్తు అయితే, ఇంకో వర్గం వాళ్ళు నిజంగానే షరియా లా వచ్చేస్తే మనమంతా బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ కంట్రీగా మారుమోగిపోతే మనం ఒక రకమైన అది ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అని ఇంకొక వర్గం. ఈ యూత్ అంతా అలాంటి యూతే. సో వీళ్ళంతా ఎవరికి ఆదర్శంగా నిలుస్తున్నారంటే అట్లాంటి వాళ్లకు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా బంగ్లాదేశ్ డెవలప్ అవ్వాలని కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. బట్ ఇక్కడ నగరాల్లో సిటీలలో కనుక చూస్తే అంటే ఢాకా లాంటి సిటీలు కానీ ఇంకేమైనా సిటీస్ ఉంటే అందులో కొంత ఇంటలెక్చువల్గా ఉన్న వాళ్ళు బీఎన్పీకి ఓటు వేసే అవకాశం ఉంది. కొంతమంది మాస్ వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా ఎక్స్ట్రీమిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్లకు ఓటు వేసే అవకాశం ఉంది. ఇక్కడ రకరకాల అవి కూడా వచ్చాయి, ఫేక్ ఓటు జరిగిందని, తర్వాత వీళ్ళు ఓట్లు చివరి దశలో ఓట్లు అమ్ముకున్నారని చెప్పి, తర్వాత ఇప్పుడు ఎన్నికలు అంటే కౌంటింగ్ అప్పుడు కూడా ఏదో జరగబోతోంది అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. బట్ ఏదేమైనా అక్కడ ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ, పోలీసు అందరూ కూడా రంగంలోకి దిగి ఏ ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు చూశారు. ఒక 2 చోట్ల బాంబులు వేలాయి, బట్ స్టిల్ అక్కడ పోలింగ్ శాతం అయితే నడిచింది. ఏదేమైనా 50% కంటే తక్కువ అనడం కొంచెం దురదృష్టకరమైనప్పటికీ కూడా మనం కూడా ఇక్కడ ఏం కోరుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే, ముఖ్యంగా అక్కడ హిందువులు బాధపడుతున్నారు. మొన్ననే ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్జీ అని ఏమన్నారు, అక్కడున్న 1.5 పైగా హిందువులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఏకతాటి మీదకి రావాలి అన్నారు. ఏకతాటి మీదకి రావాలంటే మీనింగు ఎవరికి ఓటు వేయాలి అనే విషయంలో వాళ్ళు ముందుకు రావాలని. సో ఇక్కడ చూస్తేనేమో అంతా బంగ్లాదేశ్కి సంబంధించిన కరుడు కట్టిన వాళ్ళే ఉన్నారు, ఎవరికి ఓటు వేయాలో అర్థం కాని పరిస్థితి. బట్ స్టిల్ అందులో బీఎన్పీకి కనుక ఓటు వేస్తే కాస్త మారిన మనిషిలాగా ఇతను కనబడుతున్నాడు కాబట్టి బంగ్లాదేశ్ని ఆర్థికంగా అభివృద్ధి దిశ వైపు తీసుకెళ్లే ప్రయత్నం ఉంటుంది. ఇతనికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అటు యూఎస్తో కానీ యూకేతో కానీ. సో ఆ రకంగా ఏదైనా మంచి జరగొచ్చేమో అనే ఉద్దేశం అయితే కనబడుతుంది. నేను లీడింగ్లో కూడా ఉన్నాడు ఇప్పుడు అనేది నేను ఇప్పుడు వీడియో చేసే వరకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్గా బంగ్లాదేశ్లో హిందువులు బాగుండాలని మనము కోరుకుందాం, మంచి పాలన రావాలని మనము కోరుకుందాం, ముఖ్యంగా భారతదేశంతో ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఇక్కడ ఉండాలని కోరుకుందాం. అండ్ ముఖ్యంగా అక్కడ హిందువులు ఎటువంటి నష్టము కష్టము పడకుండా వాళ్ళ జీవనం సాగించాలి, జనజీవన స్రవంతిలో వాళ్ళు కూడా కలవాలి, వాళ్లకు ఇంపార్టెన్స్ ఉండాలి, మళ్ళీ నార్మలైజ్ అవ్వాలి బంగ్లాదేశ్లో పరిస్థితులు ఈ ఎలక్షన్స్ తర్వాత ఎటువంటి దాడులు ఇవన్నీ కూడా జరగకుండా అని మాత్రం మనం కోరుకునే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. మరి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.